ఎన్టీఆర్ అభిమానులు సైతం దాని మీద ప్రత్యేక శ్రద్ధ వహించి ఆ అబ్బాయి ప్రాణాలు నిలబెట్టేందుకు ఎంతో శ్రమించారని చెప్పాలి. మనతో పాటు ఏదైతే ఇవాళ మనం చూస్తున్న అయితే విషాద సంఘటన చోటు చేసుకుంది. ఏదైతే ఆ అబ్బాయి ఎన్నో రోజులుగా ప్రాణాలతో పోరాడినటువంటి అబ్బాయి తిరిగి వస్తాడు అనుకున్న తరుణంలో ఒక్కసారిగా ఈ అబ్బాయి మరణించడం జరిగింది. అయితే ఏదైతే మన వినాయక నగర్ క్వార్టర్స్ వద్ద ఉన్నో ఇది అక్కడంతా కూడా విషాద ఛాయలు నెలకొన్నాయి. ఏదైతే ఇన్ని సంవత్సరాలుగా అబ్బాయి పోరాడి హ్యాపీగా తిరిగి వస్తాడు అనేసి మేమంతా భావించాం. అయితే ఇవాళ ఈ విధంగా రావడం పట్ల ప్రతి ఒక్కరు కూడా ఆవేదన చెందుతున్నట్టు మనం చూస్తున్న వాళ్ళ తల్లి ఊరిన వెలిపిస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే నా బిడ్డ ఇన్ని రోజులు పడక మీద ఉండి ఎంతో పోరాడాడు, తిరిగి వస్తానమ్మా, ఏం కాదులమ్మా, వెళ్ళిపోదామని చెప్పి వెళ్ళిపోయాడంటూ కూడా ఎంతో ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. మనతో పాటు వాళ్ళ అమ్మ మాట్లాడేటువంటి పరిస్థితిలో కూడా లేదు. ఏమ్మా 10 రోజుల ముందు కూడా బాగుందని చెప్పారు, అబ్బాయి వస్తాడన్నారు. నా బిడ్డ వస్తాడని తిరిగి వస్తాడు నా ఆశతో ఇన్ని రోజులు కష్టపడి నా బిడ్డ తిరిగి రాలేదు సార్. అందరి సహకారంతో ఇంతవరకు పోరాడినాను కానీ నా బిడ్డ తిరిగి రాలేదయ్యా. నా బిడ్డ పోటాడు చూస్తాంటే నా తల్లి మాట్లాడలేని పరిస్థితి. ఏదైతే క్యాన్సర్ బాధతోటి ఇన్నే సంవత్సరాల తరబడి ఆ బిడ్డ కోసం వీళ్ళంతా కూడా హాస్పిటల్లో రేయనక పోలనక మంచం మీద ఎంతో ఆ యొక్క క్యాన్సర్ బారితో పోరాడినటువంటి నా కొడుకు ఇవాళ ఈ రకంగా మృతి చెందడం మేమంతా జీర్ణించుకోలేము. వాళ్ళ మాట్లాడేటువంటి పరిస్థితి కూడా ఎవరు ఏ ఒక్కరిని కదిలించినా కూడా మాట్లాడలేని పరిస్థితి అయితే నెలకొందని చెప్పాలి. అయితే ఖచ్చితంగా ఆ అబ్బాయి మాత్రం బతికి బయట రావాలనేసి మాత్రం అనేక మంది, ఎంతో మంది అభిమానులు కావచ్చు, దాతలు కావచ్చు, అనేక మంది కూడా స్పందించి ఎంతో సహాయం చేసినటువంటి పరిస్థితి. ఏదైతే క్యాన్సర్తో బారిన పడినటువంటి కౌశిక్ బెంగళూరులో ట్రీట్మెంట్ తీసుకుని ఆ తదనంతరం అక్కడి నుంచి చెన్నై కూడా చెన్నై హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది. అక్కడికి తీసుకొని వచ్చిన తర్వాత ఏదైతే గడిచిన నెలకు ముందు కూడా డబ్బులు కొద్దిగా అవసరం అని చెప్పేసి ఇతరులు ప్రెస్ మీట్ నిర్వహిస్తే దాని తర్వాత కూడా ఏదైతే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కావచ్చు, ఇటు దాతలకు కూడా సహాయం చేసినటువంటి పరిస్థితి. అయితే ఇంకో 10 రోజుల్లో డిశ్చార్జ్ అవుతాడన్న తరుణంలో కూడా ఒక్కసారిగా ఏదైతే ఇవాళ మనం చూస్తున్నాం, లేదు కాలం చెందాడంటూ కూడా ఆ వార్త తెలియడంతో తిరుపతిలోని ఎన్టీఆర్ అభిమానులు సైతం ఈ యొక్క ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే మా అభిమాన హీరో ఆ అభిమాని ఆ అబ్బాయి కోసం కూడా ఎంతోమంది దాతలు సహాయం చేశారు, అబ్బాయి ప్రాణాలతో తిరిగి వచ్చుంటే బాగుందంటూ కూడా అటు ఫ్యాన్స్ అంతా కూడా ఎంతో ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. అయితే మనం ఒకసారి ఇక్కడ చూస్తున్న విషాద ఛాయలు ప్రతి ఒక్కరికంటే కూడా కన్నీళ్లు తెప్పిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడైతే నెలకొంది. అయితే కౌశిక్ ప్రాణాలతో వస్తారనుకున్న తరుణంలో ఇలా మరణించడం పట్ల అటు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా కంటతడి పెట్టుకున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ వాళ్ళ ఇంటి వద్ద నెలకొందని చెప్పాలి. కెమెరా పర్సన్ కోటితో కౌశిక్ జూనియర్ ఎన్టీఆర్కు వీరాభిమాని. జూనియర్ ఎన్టీఆర్ను ఒక్కసారైనా కలవాలి అనుకునేవాడు, జూనియర్ ఎన్టీఆర్ని చూడాలి అనుకునేవాడు. జూనియర్ ఎన్టీఆర్ సినిమా వచ్చింది అంటే ఖచ్చితంగా మొదటి రోజే చూసేవాడు. దేవర సినిమా చూసి చనిపోవాలని ఉంది అంటూ గతంలో కౌశిక్ చేసిన మాటలు జూనియర్ ఎన్టీఆర్ను కూడా కదిలించాయి. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ జూనియర్ ఎన్టీఆర్ కౌశిక్ను రక్షించడానికి కావాల్సిన సాయం అందించారు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ని చూడాలని ఉంది అంటూ కౌశిక్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అది జూనియర్ ఎన్టీఆర్ దృష్టి వరకు వెళ్ళింది. జూనియర్ ఎన్టీఆర్ కౌశిక్తో వీడియో కాల్లో మాట్లాడాడు. ఆ రోజు జూనియర్ ఎన్టీఆర్తో కౌశిక్ వీడియో కాల్లో ఏం మాట్లాడాడో ఒకసారి చూద్దాం. ఖచ్చితంగా అన్న నేను కలుస్తాను, ఖచ్చితంగా మిమ్మల్ని ఒకసారైనా కలవాలన్నా ఖచ్చితంగా మీ దగ్గర. ప్రమోషన్స్ కాబట్టి కష్టమైంది, నేను దగ్గర వచ్చింటారన్న మీరు నాకు తెలుసు అని అనుకున్నాను. తప్పకుండా వచ్చి నేను కలుస్తాను, నువ్వు కోలుకొని వచ్చి నువ్వు నన్ను కలవాలి. ఖచ్చితంగా నేను వస్తానన్నా. చాలా హ్యాపీగా ఉంది. అసలు నాకు ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు అన్న ఈ టైంలో. నేను నిజంగా ఇప్పుడైతే ప్రశాంతంగా ట్రీట్మెంట్ తీసుకుంటాను, హ్యాపీగా ట్రీట్మెంట్ తీసుకుంటాను. వెరీ గుడ్ అట్లాగే ఉండాలి, ఆ ట్రీట్మెంట్ తీసుకోవాలి, ధైర్యంగా ఉండాలి. ఖచ్చితంగా నేను ఒకటే పాజిటివ్ మైండ్ సెట్ లోనే ఉన్నానన్న. ఏం కదని వెరీ గుడ్ కానీ అలాగే ఉండాలి. ఒకటే దేవుడు ఉన్నాడు, అమ్మ నాన్న ఆశీస్సులు ఉన్నాయి, మేమందరం మా అందరి సపోర్ట్ ఉంటుంది నీకు. ఖచ్చితంగా మా అందరి ప్రేయర్స్ ఉంటుంది నీకు. త్వరగా కోలుకోవాలి. త్వరగా వచ్చేసానన్న. కానీ అదే దేవరా సినిమా కోసమని ఎన్నో ప్లాన్ చేసుకున్నాను. లాస్ట్ చూస్తే ఏమీ ఒక హాస్పిటల్లో పడిపోయినా అదొక బాధ. ఇది నాకు బిన్నింగ్ హ్యాపీగా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నిజంగానే
ఖచ్చితంగా మీతో పాటు కనీసం ఒక్కసారి త్వరగా కోలుకో, నేను పక్కన కూర్చోబెట్టుకొని ఇంటికి వస్తాను. థ్యాంక్ యూ అన్న, ఖచ్చితంగా అన్న. అమ్మ ఇదే మా అమ్మ అన్న. నమస్కారం నమస్కారం సార్. చూడండి ఎక్కడున్నాడు, చూడండి ఈ అబ్బాయిని ఎంత ధైర్యం ఉన్నాడు, చూడండి అబ్బాయికి ధైర్యం ఉన్నాడు, చూడండి. మీరు అట్లాగే ఉండాలి ధైర్యంగా. మీరు నవ్వుతూ ఉంటే తనకు కూడా కొన్నంత బలం వస్తుంది. మీరే చెప్పండి అన్న, నేను చెప్తే ఇంది మా అమ్మ. నేను చెప్తున్నాను, చూడండి నవ్వు చూడండి, ఎంత బాగా నవ్వుతున్నాడు చూడండి. మా అబ్బాయికి మంచి ట్రీట్మెంట్ ఇప్పించండి సార్. అదొక్కటే సార్ చాలు. తప్పకుండా నేను మన వాళ్ళందరికీ చెప్తాను. తప్పకుండా మీరు ధైర్యంగా ఉండాలి ఫస్ట్. కాకపోతే కొన్ని ఉంటాయి, మీరు ధైర్యంగా ఉండాలి. ఓకే 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 అసలు మీరు నవ్వుతూనే ఉండాలి. మీరు అలా గట్టిగా ఉండాలంటే మేమందరం కూడా ప్రార్థిస్తాం తప్ప ఉండాలి. ఓకే సార్. థ్యాంక్ యూ. మీరు అసలు ధైర్యపడకండి. నేను త్వరలో వచ్చి కలుస్తాను మిమ్మల్ని. అతన్ని పక్కన పెట్టుకుని నేను దేవర సినిమా కూడా చూస్తాను. ఈ ఒక మాట చాలన్న, నాకు ఇంకా చాలా